ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం 2024 తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని రకాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఎన్నడూ లేదు విధంగా మీ యొక్క బంధుమిత్రులను కానీ, మీ స్నేహితులను కానీ, మీకు మనసుకు నచ్చిన వారిని ఎవరినైనా మీరు కలవటం, వారితో కాసింత సమయాన్ని మీరు గడపగలగటం మీకు మరింత మానసిక సంతోషాన్ని అయితే ఈరోజు కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎంతో శుభదాయకంగా ఉండబోతుంది. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా చేతి నిండా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు. ఎవరైనా మాకు కలిసి రావట్లేదు, మాకు గతంలో నుంచి మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా చక్కటి రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుంది. మీ యొక్క కష్టాన్ని ఏదైతే ఉందో దాని అన్నిటికీ కూడా ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు లభించడం మీకు మరింత మానసిక సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటికీ వారి విలువనివ్వటం, వారి కోసమే మీ యొక్క పనులు ఉన్నాయి అని వారు తెలుసుకోవటం, వారు మీ కష్టానికి తగినంత గుర్తింపునివ్వటం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. కుటుంబ విలువలు ఎంతో చక్కగా ఉండబోతున్నాయండి. మీరు కాసింత సమయాన్ని కూడా కుటుంబంతో గడపగలగటం మీకు మరింత ప్రశాంతతనైతే కలుగజేస్తుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో కానీ ఇతరితర ఏదైనా వ్యవహారాలలో కానీ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి ఉపశమనం అయితే లభిస్తుందండి. మీరు వాటన్నిటి నుంచి బయటపడి ఒక ప్రశాంతమైన రోజుగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఏమైనా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఎప్పటి నుంచో అవ్వట్లేదని కానీ అవి మీ యొక్క వ్యక్తిగత పనులైనా అయి ఉండొచ్చు, మీ వ్యాపారానికి సంబంధించి ఏ వృత్తిలో ఉన్నవారైనా వృత్తిపరమైన పనులైనా అయి ఉండొచ్చు. వాటిని చెయ్యాలి అనుకుని చేయలేకపోతున్నారో, వాటిని ఒక సమస్య రూపంగా మీరు చూసుకుంటున్నారో, వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఆ విషయంలో కూడా మీరు సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి మానసిక పైన ఒత్తిడి కానీ లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. కొంతవరకు దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనటం, మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివైతే రోజు మీరు చేయగలుగుతారు. ఎవరైతే నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఉందో అటువంటి వారికి కూడా ఈరోజు ఆ విధంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవటం కానీ, మీకోసం కానీ, మీ కుటుంబ సభ్యుల కోసం కానీ ఏదైనా కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివైతే కూడా మీరు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు ఏది కోరుకుంటున్నారో అవంతా ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం అయితే మీకు 99% అయితే మీకు లభించబోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా భయాందోళనకు కానీ, ఏదైనా ఇతరితర ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అది చేయలేరు, లేకపోతే ఆ పని చేయడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే పలానా వ్యక్తి నుంచి మీకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది, ఇట్లాంటివి అపోహ కల్పించే మాటలు ఏమైనా చెప్పినా వాటన్నిటిని పక్కన పెట్టి ప్రతి పనిని కూడా దైవం మీద మీరు భారం వేసి మీరు ముందుకు నడవగలుగుతారు. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగా మీరు విజయాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కగా మీకు కలిసి రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకున్నట్టే అన్ని పనులను కూడా మీరు సమయానికి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా దేనికోసం చేస్తున్నారో అనే ఆలోచన, ఒక ప్రణాళికను వేసుకుని ఒక ప్రణాళికబద్ధంగా చేయటం, అది కూడా మీ యొక్క పనులు ముందుకు వెళ్ళడానికి, మీకు చక్కగా సమయానికి పనులు పూర్తి అవ్వడానికి ఒక కలిసి వచ్చే విషయంగా ఉంటుందండి. ఇక ఈరోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఎవరైతే పోటీ పరీక్షల కోసం, విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి ఉన్నత స్థానాన్ని పొందగలిగే అవకాశం అయితే ఈరోజు మీకు దక్కుతుందండి. మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో, మీ గురువులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, వారి ఆశీస్సులు కూడా మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపించి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని మీద ఒక పట్టుదలతో మీరు కూర్చోవడం జరుగుతుంది. అది కూడా మీకు
చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించడానికి ఒక మెట్టుగా మీకు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత పట్టుదలతో మీరు ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్నయితే సాధించగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి ఒత్తిడి కానీ ఎటువంటి పనిభారం కానీ లేకుండా చక్కగా ప్రశాంతంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. సకాలంలో మీకు ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా మీరు చక్కటి వేతనాన్ని పొందగలుగుతారు. అంతకంటే ఏదైతే అదనంగా చేసి ఉన్నారో గతంలో వాటి తాలూకా లావాదేవీలను వాటి తాలూకా మీ యొక్క వేతనాన్ని కూడా ఈరోజు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కాసింత ఆ దిశగా అడుగులు వేస్తే మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడిని మరింత రెట్టింపు చేసుకునే అవకాశాలు రావటమే కాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కొన్ని అవకాశాలు రావటం, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలిసి కొన్ని పెట్టుబడుల తాలూకా లావాదేవీలను చర్చించటం, ఇట్లా మీరు అయితే ఒక ముందు అడుగు వేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఏది చేస్తే ఏ రంగంలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అనే ఆలోచనలు చేసుకోవటం, ఎవరైతే మీరు మీ యొక్క భాగస్వాములు ఉన్నారో వారితో లావాదేవీలు చర్చించటం, ఇట్లాంటి విషయాలు కూడా మీరు ఈరోజు చేయగలుగుతారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా చక్కగా లాభాల బాటలో ముందుకు నడుస్తుందండి. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా చక్కటి రోజుగా ఈ రోజు అయితే ఉంటుంది. మీ మార్కెటింగ్ మెలకువలతో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా, అంటే మీ చుట్టూ చాలా పోటీ అయితే ఉంటుందండి, ఉండకుండా అయితే ఉండదు. ఆ పోటీని కూడా మీరు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి సందేహం లేకుండా దాన్ని కూడా స్వీకరించగలుగుతారు. అంటే మీ మనసు మీ యొక్క శరీరం దానికి తగినట్టుగా మీరు మలుచుకోగలుగుతారు. ఆ విధంగా మీరు ఆలోచనలు పెట్టుకొని ఎలా అయినా రోజు పోటీ ఉంటుంది అనే ఆలోచన మీకు ఉంటుంది. ఎంత పోటీనైనా నేను నా స్కిల్తో నేను దాన్ని ఎదుర్కోగలను అనే ఆలోచన మీలో ఉంటుంది. అంత మీకు స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఆ మైండ్తోనే మీరు ముందుకు వెళ్ళి చక్కటి మీ యొక్క గుర్తింపును పెంపొందించుకోగలుగుతారు. మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చక్కగా చేతి నిండా డబ్బుని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే కార్యాలయం ఏదైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారికి పనిచేసే కార్యాలయంలో కాసింత విశ్రాంతి సమయం అనేది లభించడమే కాకుండా మీరు సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఒక గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉండగలుగుతారండి. మీకు కోరుకున్న విధంగా మీరు వేతనాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కూడా వ్యాపారాన్ని చాలా చురుగ్గా మీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ముందుగానే వేసుకుంటూ ఉంటారు. వేసుకుని ఇది ఇలా చేస్తే ఎలా లాభం వస్తుంది, ఇలా చేస్తే ఏ వైపుకి మలుపు తిరుగుతుంది అనేది ముందుగానే మీరు బేరీజ్ వేసుకోగలుగుతారండి. దానికి తగ్గట్టుగానే మీ స్నేహితుల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళ నుంచి కొంతవరకు సహాయాన్ని కూడా మీరు తీసుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాల బాటలో మీ వ్యాపారాన్ని అయితే నడిపించుకోగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీ ఇద్దరి మాట ఒకటే మీ రోజునైతే మీరు గడుపుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి సలహాలు రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. సంతోషంగా మీరు ఈరోజు వారితో గడపడం, అంతేకాకుండా మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోవటం మీకు మరింత మానసికంగా ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింతగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటి వ్యక్తిని నొప్పించే విధంగా మీ మాటలు లేకుండా చక్కగా వారిని మెప్పించుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క ఏదైతే బంధం ఉందో అది ఇంకా గట్టిపడి బలపడి
పెళ్లి వ్యవహారాలు లేకపోతే నిశ్చయ వ్యవహారాల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అందరూ గుర్తించే విధంగా ఉంటాయి. 10 మందికి మేలు చేసే విధంగా మీరు కొన్ని నిర్ణయాలను తీసుకోవటం కానీ 10 మందికి మేలు చేసే పనులను మీరు చేయడం కానీ మీకు మరింత ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఇస్తుందండి. ఆ విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ వెనక ఎవరైతే ఉన్నారో మీరంటే ఇష్టపడే వాళ్ళు, మీ అనుచరుగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఆ విషయాలలో వారి యొక్క మద్దతును తెలియజేసి అన్ని పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, లావాదేవీలు, స్థిర చరాస్తుల గొడవలు ఇట్లాంటివి ఇబ్బంది పడుతున్నారో అటువంటి విషయాలలో కూడా మీరు కోరుకున్న విధంగా ఏదైనా అడుగు ముందుకు పడటం కానీ, కోరుకున్న మలుపు తిరగటం కానీ, లేకపోతే పెద్దల సమక్షంలో ఏదైనా మీ సమస్యకు పరిష్కారం దొరకడం కానీ ఇట్లాంటివి కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా దొరకబోతుంది. మీ కుటుంబ సభ్యులతో కానీ, మీకు ఇష్టమైన వారితో కానీ కాసింత సమయాన్ని కేటాయించి మీరు మానసిక ప్రశాంతతను పొందే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. డబ్బు పరంగా కూడా మీకు ఈరోజు మీరు కోరుకున్న విధంగా సంపాదన పెరగడమే కాకుండా మీరు ఏదైతే ఖర్చులను పెడుతున్నారో వాటిని నియంత్రణలో ఉంచుకొని కొంతవరకు పొదుపులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశివారు ఇంకా అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులు, నిరుపేదలైన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.